सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। శ్రీమన్నారాయణీయము 42వ దశకం. శకటాసుర భంజనం. కదాపి జన్మర్ష్యదినే తవ ప్రభో నిమంత్రిత జ్ఞాతివధూమహీసుర మహానస త్వాం సవిధే నిధాయ స మహానసాదౌ వవృతే వ్రజేశ్వరీ. ప్రభు, ఒకానొకప్పుడు నీ జన్మ నక్షత్ర మహోత్సవ దినమునందు నందగోపుని పత్నియగు యశోద ముత్తైదువులను బ్రాహ్మణులను బంధువర్గమును పేరంటమునకు పిలిచి ఆ సందడిలో నిన్ను వంటగది సమీపమున విడచి వంట పనిలో నిమగ్నమై ఉండెను. తతో భవత్రాణ నియుక్త బాలక ప్రభీతి సంక్రందన సంకులారవై విమిశ్రమశ్రావి భవత్సమీపత పరిస్ఫుటద్దారు చటచ్చటారవః. ఆ సమయమున ఈ బాలుని చూచుచుండమని నియోగించిన బాలురు మిక్కిలి భయముతో బిగ్గరగా కేకలు వేయుచూ ఏడవసాగిరి. ఆ శబ్దముతో పాటు నీ దగ్గర నుండి కొయ్యలు తీవ్రముగా విరగగొట్టబడినటువంటి చటచ్చటా శబ్దము వినపడెను. తతస్తదా కర్ణన సంభ్రమశ్రమ ప్రకంపి వక్షోజభరావ్రజాంగనా భవంతమంతర్దృశుర్సమంతతో వినిష్పతద్దారుణ దారుమధ్యగం. ఆ ధ్వనిని విని కంగారు పడిన గోపాంగనలు వక్షోజ కంపముతో పరుగు పరుగున భయావేశముతో వచ్చి 4 వైపులా చెల్లాచెదురుగా పడి ఉన్న కొయ్య ముక్కల మధ్యన ఉన్న నిన్ను చూచిరి. శిశోరహో కిం కిమభూదితి త్రుతం ప్రధావ్యనంద పశుపాశ్చ భూసురాః భవంతమాలోక్య యశోదయాదృతం సమాశ్వసన్నశ్రుజలార్ద్రలోచనా. పశువానికి ఏమి ఆయనో అని నందుడు మరియు గోపబాలకులు బ్రాహ్మణులు పరుగు పరుగున వచ్చిరి. యశోద ఎత్తుకుని నిన్ను చూచి కన్నీరు నించుతూ నెమ్మది చెందిరి. కకోను కౌతస్కుత ఏష విస్మయో విసంకటం యచ్చకటం విపాటితం న కారణం కించిదియేతి తే స్థితా స్వనాసికా దత్తకరా త్వదీక్షకా. ఇది ఏమి ఆశ్చర్యము! ఇది ఎట్లు జరిగినది? ఈ బండి ఎట్లు ముక్కలు ముక్కలుగా విరిగినది? దీనికి కారణమేమీ కనిపించుటలేదే అనుచు నిన్ను ఆ స్థితిలో చూచిన వారందరూ ముక్కున వేలిడి నివ్వెరపడి నిలచిరి. కుమారకస్యాస్య పయోధరార్థిన ప్రరోదనే లోలపదాంబుజాహతం మయా మయా దృష్ట మనో విపర్యగాత్ ఇదేశతే పాలక బాలక జగు. ఈ పిల్లవాడు పాలకొరకు బిగ్గరగా ఏడ్చుచు తన పాదపద్మములు బాగుగా కదిలింపసాగెను. దానితో దెబ్బ తగిలి మేము చూచుచూ ఉండగానే ఈ బండి తల్లక్రిందులై విరిగినది అని, ఓ భగవాన్,
నిన్ను చూచుచూ ఉన్న అక్కడ బాలురు చెప్పిరి. భియా తదా కించిత జానతామిదం కుమారకాణామతి దుర్ఘటం వచ భవత్ప్రభావ విదురైరితీరితం మానాగివాసంఖ్యత దృష్టపూతనై. భయముచే ఈ బాలురు ఏదో మాటలు చెప్పుచున్నారు. ఇది మిక్కిలు దుర్ఘటము అని నీ అలౌకిక మహిమ తెలియని ఆ గోపాలురు అలక్ష్యముగా పలికిరి. కాని పూతన గతిని చూచిన వారు మాత్రము ఇది జరిగి ఉండవచ్చునేమో అని కొంచెము అనుమానించిరి. ప్రవాళతామ్రం కిమిదం పదం క్షతం సరోజరమ్యోనుకరౌ విరాజితౌ ఇతి ప్రసర్పత్కరుణాతరంగితా త్వదంగమాపస్పృశు అంగనాజనాః. అయ్యో, పగడమును పోలిన ఎర్రనై ఉన్న ఈ పాదము గాయపడినదేమో, కమలములను పోలిన ఈ హస్తములు నలిగినవేమో అనుచు కరుణాంతరంగిణులైన ఆ గోపాంగనలు నిన్ను హృదయమునకు హత్తుకొని నీ శరీరమును నిమరసాగిరి. అయే సుతం దేహి జగత్పతే కృపాతరంగపాతాత్ పరిపాతమధ్యమే ఇతి స్మ సంగృహ్య పితా త్వదంగకం ముహుర్ముహుః శ్లిష్యతి జాతకంటకః. ఏది పిల్లవానిని ఇట్లందిమ్ము. జగన్నాథుని కృపాతరంగములు ప్రసరించుట వలన ఈనాడు శిశువు సురక్షితుడై దక్కినాడు అనుచు నీ తండ్రి నందగోపుడు నిన్ను చేతులలోనికి తీసుకొని ఆనందముతో పులకిత శరీరుండై నిన్ను మాటిమాటికి కౌగలించుకొనెను. అనో నిలీనక్కిల హంతుమాగత సురారిరేవం భవతా విహింసిత రజోపి నో దృష్టమముష్య తత్కథం న శుద్ధ సత్వే త్వయి లీనవాన్ ధ్రువం. ఓ స్వామి, బండిలో దాగి నిన్ను చంపవచ్చిన రాక్షసుడు ఇట్లు నీ చేతిలో ముక్కలై హతుడయ్యను. అయినను రజోలేశము అనగా దుమ్ము ధూళి కొంచెము కూడా ఆ ప్రదేశమునందు లేదు. నీ చేతిలో నిహతుడగుటచే ఆ శకటాసురుని ఎందుగల రజోగుణము కొంచెము కూడా లేకుండా పోయినది. తమోగుణము మాట వేరుగా చెప్పనే అక్కరలేదు. అనగా నీ అనుగ్రహమున ఆ అసురుని ఎందుగల రజస్తమో గుణములు నశించి కేవల సత్వగుణ మాత్రుడై శుద్ధ సత్వస్వరూపుడవగు నీ యందు లీనమయ్యను. ప్రపూజితై తత్ర తతో ద్విజాతిభి విశేషతో లంబిత మంగళాశిష వ్రజం నిజైర్బాల్యరసైర్విమోహయన్ మరుత్పురాధీశరుజాం జహీమి. ఓ ప్రభు, తరువాత ఆ యశోదానందగోపులు అక్కడ బ్రాహ్మణులను పూజించి వారి వలన శుభాశిస్సులు పొంది స్వస్థులైరి. అనంతరము నీవు నీ బాల్యలీలలచే వ్రజవాసులను మోహపరవశులను చేయుచూ విలసిల్లితివి. అట్టి ఓ శ్రీ గురువాయూర్ పురనాథ నారాయణ, నా వ్యాధులను వదిలించుమా. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 42వ దశకము సమాప్తము.